వెల్కమ్ టు H99 ప్రాపర్టీస్ అండి. ఈ ఫ్లాట్ మీరు ఆల్రెడీ చూసారండి. ఆ పాత అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు వీడియో మీకు డిస్క్రిప్షన్లో పెడతాము. సో ఇప్పుడు మేము ఎందుకు రీషూట్ చేసామంటే మార్బల్స్ వేసారంటే ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఓన్లీ 2 ఫ్లాట్స్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ 10 అండి. అందుకే వ్యూవర్స్ కోసము ఇమీడియట్గా ఎవరైనా పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. మీరు చూసుకున్నట్టయితే మార్బల్స్ నీట్గా వేసేసారండి. దిస్ ఇస్ ఆల్ 2010 SFT అండి. ఇది సో 2010 SFT మీరు చూసుకున్నట్టు చాలా పెద్ద స్పేషియస్గా ఉందండి. మార్బల్స్ వేసిన తర్వాత మీరు చూడండి, మీకు సిట్అవుట్ ఏరియా చూడండి ఒకసారి. సిట్అవుట్ ఏరియా ఈజీగా కవర్ అవుతుందండి. 5x5 ఈజీ 10 people కూర్చునేలా ఉందండి. ఇది పార్టిషన్ చేసుకోవచ్చు మీరు నీట్గా. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ యాజ్ వెల్. కస్టమైజ్ చేసి పెట్టారండి ఆల్రెడీ బిల్డర్స్. వెరీ నీట్ అండి. మీరు ఇది పార్టిషన్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం హాల్ అండి ఇదంతా. అండ్ దిస్ ఇస్ డైనింగ్ టేబుల్ ఏరియా అండి. మీరు చూసుకున్నట్టయితే నీట్గా వాష్ ఏరియాకి దగ్గరలో ఉంటుందండి డైనింగ్ ఏరియా. ఈజీగా 6 to 8 people కూర్చోవచ్చు అండి డైనింగ్ ఏరియా. అండ్ దిస్ ఇస్ విత్ ఇన్ ది హాల్ అండి. మీరు కావాలంటే ఇది కూడా పార్టిషన్ చేసుకొని ఇదంతా కనబడకుండా చూసుకోవచ్చు అండి. బ్యూటిఫుల్ డిజైన్ రావచ్చు అండి పార్టిషన్ చేసుకున్నప్పుడు. అండ్ ఫాల్ సీలింగ్ చూసుకుంటే మీరు యూ హ్యావ్ వెరీ నీట్లీ కస్టమైజ్డ్ డిజైన్స్ అండి. ఇది మీ అవుట్లుక్ ఈజీగా పెంచేలాగా ఒకసారి మీరు ఫుడ్ వర్క్ చేసుకున్న తర్వాత మీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. అలాంటి డిజైన్స్ ఇచ్చారండి బిల్డర్స్ ఇక్కడ. సో మీరు చూసుకుంటే ఇవన్నీ సో మంచి కస్టమైజ్డ్ లైట్స్ పెట్టుకున్న తర్వాత మీకైతే వండర్ఫుల్ లుక్ వస్తుందండి. వండర్ఫుల్ లుక్. సో మీరు ఇక్కడ హాల్ అయిపోయిన తర్వాత పూజ రూమ్ కూడా ఉందండి. సో పూజ రూమ్కి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉందండి. మీకు వచ్చిన గెస్ట్ కూడా వాక్ చేసిన తర్వాత ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉందండి పూజ రూమ్. అండ్ యూ హ్యావ్ అ కిచెన్ ఫాలోడ్ బై దిస్ ఇస్ సెమీ ఓపెన్ అండి. చాలా స్పేస్ ఉందండి. మీకు ఈజీగా ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా పట్టేలాగా ఉంది. చాలా స్పేస్ ఉందండి. అండ్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఏరియా వేర్ ఇట్ విల్ బి ఈజీ కుకింగ్ అండి. స్క్రాంబుల్డ్ అవ్వకుండా ఉంటుంది కుకింగ్. వాష్ ఏరియా ఇక్కడ ఉందండి. ఆల్రెడీ ఇచ్చేసారు. మీకు కస్టమైజ్డ్ ఇక్కడ అన్ని పెట్టారండి. మీకు కావాలి అంటే విండోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు వెంటిలేషన్ అయితే యాంపుల్ ఉంటుందండి. 3rd, 4th ఫ్లోర్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు వెంటిలేషన్ ఫుల్గా ఉంటుందండి. మీరు చూసుకుంటే మంచి కస్టమైజ్ చేసి ఇచ్చారండి. ఫ్రీగా ఉండేలాగా విత్ గుడ్ స్పేస్. వాష్ ఏరియా చూడండి ఒకసారి. మీ వాషింగ్ మిషన్ కాకుండా మేడ్ కూడా ఈజీగా వచ్చి అన్ని క్లీన్ చేసేలాగా ఫెసిలిటీ ఉందండి ఇక్కడ. యూ హ్యావ్ డబుల్ ట్యాబ్స్ అండి. ట్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ కూడా ఉందండి. సో మీ వాషింగ్ మిషన్ పట్టేసి అండ్ మేడ్ కూడా ఈజీగా క్లీన్ చేసేలాగా యూ కెన్ హ్యావ్ అ వాష్ బేసిన్ ఓవర్ హియర్ యాజ్ వెల్. ఇక్కడ మీరు తిన్న తర్వాత అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఉందండి స్పేస్. చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ చాలా పెద్దగా ఉందండి. ఇది మీరు పెట్టేసుకున్న తర్వాత కూడా యూ హ్యావ్ గుడ్ కబర్డ్ స్పేస్ అండి. అండ్ నీట్గా వైట్ ఇచ్చారండి. ఇక్కడ మార్బల్ అయితే వైట్ ఇచ్చారు సో దట్ అంబియన్స్ ఉండేలాగా ఉందండి. అండ్ ఈ డే టైం మొత్తం వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి మీకు చాలా నీట్గా కనబడుతుందండి ఇది. అండ్ ఫుల్ వెంటిలేషన్ అంటే దీనికి ఏ దోహా లేదు. సో మీ బాత్రూమ్ చూసుకుంటే చాలా పెద్దదండి. కిడ్స్కి కూడా కంఫర్ట్గా ఉండేలాగా. సో మీరు పార్టిషన్ వేసిన తర్వాత అంటే మీరు గెస్ట్ వచ్చినప్పుడు డ్రాయింగ్ ఏరియాలో పార్టిషన్ వేసారు, ఇక్కడ పార్టిషన్ వేసుకున్నారు. సో నౌ దిస్ ఇస్ అనదర్ స్పేస్ అండి. మీరు కావాలంటే ఇక్కడ కూడా పార్టిషన్ వేసుకోవచ్చు సో దట్ ఈ 2 bedrooms కనపడకుండా. సో యూ హ్యావ్ అ కామన్ బాత్రూమ్ ఇయర్. లోపలికి వచ్చిన తర్వాత మీరు స్పేస్ చూసుకోండి, చాలా ఉందండి. ఇది ఈజీగా వాక్ చేసేలాగా ఎక్కడ స్క్రాంబుల్ అవ్వకుండా. దిస్ ఇస్ కామన్ బాత్రూమ్ అండి. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ బ్యూటిఫుల్ టైల్స్ వేసారండి కామన్ బాత్రూమ్లో కూడా. సో బ్యూటిఫుల్ టైల్స్ వేసారండి. ఇది మీరు ఏంటంటే నార్మల్గా బోరింగ్ వాటర్ పాడినా కూడా ఈజీగా ఖరాబ్ అవ్వకుండా ఉందండి ఇది. సో చాలా నీట్గా ఉందండి ఇది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అగైన్ యూ హ్యావ్ వైట్ కాంబో ఇయర్, గ్రీన్ కాంబో ఉందండి ఇది మార్బల్స్. సో మీరు మళ్ళీ ఏంటంటే వెంటిలేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు లుక్ చాలా బాగా వస్తుందండి. డిజైనర్గా మీరు మొత్తం అన్ని కలర్స్ వేయించుకున్న తర్వాత మీకు ఆంబియన్స్ ఈజీగా జనరేట్ అవుతుందండి. మీరు ఫాల్ సీలింగ్ చూసుకుంటే మళ్ళీ మీకు స్కోప్ ఇచ్చారంటే లైట్స్ పెట్టుకొని మీ రూమ్ రేడియంట్గా చేయడానికి. ఒకవేళ టీవీ యూనిట్ పెట్టుకున్నా కూడా ఈ ఫాల్ సీలింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా రేడియంట్గా అవుతుందండి మీ రూమ్ అంతా. అండ్ యూ హ్యావ్ కబర్డ్ బాక్స్ స్పేస్ యాజ్ వెల్ ఓవర్ హియర్. ఓవర్ హెడ్ అవసరం లేదండి. మనకు బాత్రూమ్ పైన కామన్ బాత్రూమ్ పైన ఓవర్ హెడ్ స్పేస్ ఇచ్చారు. మేము ఇక్కడ చూపిస్తాము. ఓవర్ హెడ్ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పైన ఏం పెట్టుకోకండి. ఇది సింపుల్గా డిజైన్ చేయించుకోండి హ్యాపీగా. అండ్ ఇక్కడ చూసుకోండి చేంజ్ ఏరియా. ఇది కూడా చాలా పెద్దగా ఉందండి. దిస్ ఇస్ ఆల్సో వెరీ బిగ్ చేంజ్ ఏరియా. ఇక్కడ మంచి గ్లాస్ వేసుకోవచ్చు, డిజైనర్ ఇచ్చుకోవచ్చు. యూ హ్యావ్ లైటింగ్ కెపాసిటీ యాజ్ వెల్ ఓవర్ హియర్.
కామన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లో బాత్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈజీ 10x4 అండి, 10x4 ఈజీగా. అండ్ యూ హ్యావ్ ఆల్ ది కస్టమైజ్ ఫిట్టింగ్స్ ఓవర్ హియర్ యాజ్ వెల్. ఇది కూడా చూసుకుంటే కలర్ఫుల్ ఉన్నాయండి మొత్తం అంతా. వాష్రూమ్ ఫిట్టింగ్స్ కూడా అంటే వాష్రూమ్ టైల్స్ కూడా కలర్ఫుల్ గా వచ్చాయి. వెరీ నైస్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అండి. సో మీకు ఆ రేడియన్స్ అంబియన్స్ ఈజీగా వస్తుంది. సో లాస్ట్ బెడ్రూమ్ చూడండి, మీకు ఇక్కడ ఓవర్ హెడ్ స్పేస్ ఇచ్చారండి. సో దట్ మీరు ఇక్కడ మీ బెడ్రూమ్ లో స్పేస్ క్రాంప్ అవ్వకుండా ఓవర్ హెడ్ ఇచ్చారు. అన్ని సామాన్లు అక్కడికి వెళ్ళిపోతాయండి హ్యాపీగా. సో ఇక్కడ ఏదైతే బాత్రూమ్ ఉందో బాత్రూమ్ పైన మొత్తం స్పేస్ అంతా ఓవర్ హెడ్ ఇచ్చారండి. సో దట్ మీరు మీ బెడ్రూమ్ ని కట్ షార్ట్ చేసుకోకుండా ఇచ్చారండి అది. అండ్ యు సీ యూ హ్యావ్ కబర్డ్ వర్క్ హియర్. ఆంబుల్ గా సరిపోతుందండి మంచిగా. ఇది అయితే రోడ్ ఫేసింగ్ వస్తుందండి బెడ్రూమ్. అందుకే చూడండి వెళ్తురు ఎంతగా ఉంది. మీకు బెడ్రూమ్ లో విండోతో సంబంధం లేకుండా యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ ఓపెనింగ్ అండ్ బిగ్ బాల్కనీ అండి. లుక్ ఎట్ ది బాల్కనీ ఓవర్ హియర్. చాలా పెద్దగా వస్తుందండి. కూర్చొని హ్యాపీగా చిట్ చాట్ చేసుకోవడానికి, ఏదైనా మాట్లాడుకోవడానికి దీనంత స్పేషియస్ ఏది ఉండదండి. అండ్ యూ కెన్ హ్యావ్ ఎ స్మాల్ గార్డెన్ సెటప్ ఓవర్ హియర్ యాజ్ వెల్. అంత స్కోప్ ఉందండి, చిన్న గార్డెన్ సెటప్ చేసుకునే స్కోప్ ఉందండి. అండ్ యూ హ్యావ్ దిస్ విల్ బి కవర్డ్ కంప్లీట్లీ అండి, సో దట్ మీకు కనబడకుండా. అండ్ ఇక్కడ కూడా ట్యాప్ ఇచ్చారండి. ఇక్కడ జస్ట్ ఇన్ కేస్ ఎనీథింగ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్, ఓకే, కాళ్ళు వాష్ చేసుకోవడం కానీ, ట్రీస్ ప్లాంటేషన్ పెడతారు కదా దానికి వాటర్ చేయడానికి కూడా ఇక్కడ ఉందండి స్కోప్. సో ఇదండి మనం లాస్ట్ టైం చేసిన వీడియోకి కంటిన్యూయేషన్ మార్బల్ తర్వాత. సో దిస్ ఇస్ ఇన్ బోయిపల్లి అండి. అండ్ ఓన్లీ 2 flats left. People who are interested and immediately want to buy, do call us immediately.